ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? స్వర్ణలత అండి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు తేజనండి. తేజ అంతేనా? ముందు వెనకాల ఇంకేం లేదా? తేజ. ఓహో ఓకే. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఐడిపిఎల్ నుంచి వచ్చాను. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఉందండి. Sister అండి. సిస్టర్స్, సో ఇద్దరు ఓన్ సిస్టర్సా? ఓన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. సారీ ఏం పర్వాలేదు. కజిన్ అయితే ఏమైంది, ఓన్ అయితే ఏమైంది, సిస్టర్సే కదా కదా. సరే, మరి ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. చూసారు. సో ఈ రోజు నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా వంట చేయాలి, తెలుసు కదా. సోయా మీల్ మేకర్. ఓకే. సో మీల్ మేకర్ అంటే మనం మోస్ట్లీ ఎక్కువ కర్రీసే చేస్తూ ఉంటాము. రైస్ ఐటమ్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, స్నాక్స్ కూడా చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. పిల్లలు బాగా బాగా ఇష్టంగా తింటారు. సో కాబట్టి మీ ఇద్దరు కూడా చక్కగా సోయాతో ఏం చేయొచ్చో ఆలోచించి నాకు చెప్పేస్తే మనం ఫాస్ట్గా మొదలు పెట్టేద్దాం. సో మొదలు పెట్టే ముందు ఏంటి అంటే, సో ఈ టైం ఏంటి అంటే మీ ఇద్దరు ఆలోచించి ఫస్ట్ ఎవరైతే నాకు చెప్తారో అప్పుడు టైం నేను ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ చేసినప్పుడు అదే ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఇది ఎందుకంటే కొట్టుకోకుండా నేను ఫస్ట్ అని చెప్పి. ఓకేనా? ఓకే. సరే, మరి ఆన్ చేస్తున్నాను టైమ్. సో టైం ఆన్ అయింది. మీ ఇద్దరు కూడా సోయాతో ఏం చేయొచ్చో ఆలోచించండి. సో సోయాతో కొంచెం చక్కగా డిఫరెంట్ కాంబినేషన్లో ఏదైనా కూడా ట్రై చేయాలన్నమాట. ఓకే. సోయా గోంగూర. ఓ, సోయా గోంగూర కర్రీ. నైస్. సో 17 సెకండ్స్లో ఆలోచించారు తేజ గారు, బాగా ఆలోచించారు. ఏదో వెరైటీ కాంబినేషన్. సో ఫస్ట్ మీరే వంట చేయాలన్నమాట. ఓకే ఓకే అండి, మరి సోయా గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓకే, ఫస్ట్ కరివేపాకండి. ఫస్టే కరేపాక వేయండి. తర్వాత ఆనియన్. ఇందులో ఇంకా ఆవాలు, జీలకర్ర అవసరం లేదండి. ఇలాంటివి ఏం అక్కర్లేదా? అవసరం లేదు, ఎందుకంటే కర్రీ కదా. కర్రీలో వేసుకోరేమిటి? అంటే మామూలుగా ఈ కర్రీకి అవసరం లేదండి. ఈ కర్రీకి అవసరం లేదని చెప్పండి. అంటే కర్రీ కదా అంటే మళ్ళీ చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, కర్రీలో మనం వేసుకుంటాం కదా జనరల్ గా అని. లేదు ఈ కర్రీకి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే గోంగూర కదండి, యాక్చువల్ గా గోంగూరలు అసలు ఇవి అవసరం లేదు. అది ఫుల్గా ఉంటుంది కదా. కొద్దిగా పసుపు వేసాను. మళ్ళీ అసలు అవసరం లేదని చెప్పకూడదు, మీరు వేయరని చెప్పండి అంతే. ఓకే, దీనికి అవసరం లేదండి. ఓకే, ఫ్రై అయిపోయండి. తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్లేమ్ చిన్నగా కదా. మీకు ఇదే చిన్నగా, అంటే మా స్టవ్ ఫాస్ట్గా వంటలు చేయించేస్తుంది అనమాట. ఎందుకంటే గంటలోపు అన్ని 4 వంటలు చూపించాలి కదా. సో గంటలో 4 వంటలు అంటే చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఫాస్ట్గా చేయాలని పెద్ద స్టవ్ పెట్టాం మేము. అవునా? ఓకే అండి, వేగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. సో మొత్తం కారం అంతా ఇదేనండి, పొడి కూడా వాడతారు? అంటే కొంచెం పొడి వేసుకోవచ్చు, దీనికి ఇది ఫ్లేవర్ అనమాట. మామూలుగా గోంగూర పచ్చి గోంగూరకి పచ్చిమిర్చి అని బాగుంటుంది. లైట్గా కారం వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి వేగిపోయిన తర్వాత సాల్ట్ అండి. పచ్చిమిర్చికి సాల్ట్ పట్టాలి కదా. అవును. ఓకే ఓకేనండి. మా అమ్మమ్మ గారు రోజు చూస్తారండి షో అభిరుచి. చాలా ఇష్టం దానికి. ఓ, సో మీ అమ్మమ్మ గారు మీతో పాటే ఉంటారా? మాతో పాటే ఉంటారు. ఓహో. దానికి హాయ్ చెప్పండి. ఏం పేరు? శకుంతల. ఓకే, సో శకుంతల గారు నమస్తే అండి. హాయ్ అమ్మమ్మ. హాయ్. నెక్స్ట్ వచ్చేసి గోంగూర పేస్ట్ అండి. ఓకే. ఎందుకంటే పచ్చి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకేనా? సో ఇది జస్ట్ ఏమైనా ఉడికించి పేస్ట్? లేదండి, లేదు పచ్చి ఆకు పేస్ట్. పచ్చి పేస్ట్ అండి. సో మనకి ఇది కూడా తొందరగా కావాలంటే గోంగూర కూడా ముందు కొంచెం ఆయిల్లో మగ్గిచ్చి పేస్ట్ చేసుకున్నా అవసరం లేదండి. గోంగూరకి 2 minutes 3 minutes సరిపోతుంది. వేగిపోతుంది.
ఇప్పుడు గోంగూర వేసినాక ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం సాల్ట్ వేసుకొని. ఈ కాంబినేషన్ మీరే ట్రై చేశారా, ఎవరైనా చెప్పారా మీకు? లేదండి, నేనే ఇప్పుడు మీరు ఇవ్వగానే నేను తక్కువ ఆలోచించేసా. తక్కువ ఆలోచించారా? అవునండి, ఆలోచించారు. జనరల్ గా గోంగూర, మష్రూమ్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి. అవునండి, ఇప్పుడు పిల్లలు కూడా బాగా తింటారు. కొద్ది కారం వేస్తున్నా, కొద్దిగా. సో మీరేంటండి, ఏమైనా వర్కింగా తేజ గారు? అవునండి, నేను ప్రొఫెషనల్ మెహందీ డిజైనర్. మెహందీ డిజైనర్ పెట్టుకొచ్చారా? లేదండి, చిన్న బాబు ఉన్నాడు. ఓహో, 9 months బేబీ ఉన్నాడు నాకు. ఓకే ఓకే, వాడితోటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. అయిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది. ఇప్పుడు లాస్ట్ మీల్ మేకర్. సో ఇవి ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసారా? వేడి నీళ్ళలో నానబెట్టి ఒక 10 minutes నానబెట్టి తీసేస్తే మెత్తబడిపోతుంది. సో మీల్ మేకర్ కొన్ని వాటర్ పోసేసుకుంటే అదే. సో మామూలుగానే సోయా కొంచెం ఫాస్ట్ గానే పీల్చుకుంటుంది, ఎందుకంటే గ్యాప్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా. కొద్దిగా వాటర్ వేస్తే ఇంకో కొంచెం ఎక్కువ ఆ పులుపు అనేది దాంట్లో దిగాలి కదా సోయాలో. సో మంచి టేస్టీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. నైస్. మూత పెడదాం ఒక నిమిషం. పెట్టేసి చూద్దామా తేజ గారు? రెడీ అయిపోయిందండి, మగ్గిపోయింది, ఆయిల్ పైనకి వచ్చేసింది కదా. అవును. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ధనియాల పొడి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సోయా గోంగూర రెడీ. ఆఫ్ చేసేనా? సో మీ అక్క చెల్లెయుడ చాలా సీరియస్ గా చూసారు, అప్పటి నుంచి చేస్తున్నామంట. అక్కయ్య బాగా అబ్జర్వ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ ఆవిడ ప్రావీణ్యం చూద్దాం. బౌల్లోకి తీసేయండి. ఓకేనండి. ఇది దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుందేమో కదా. చపాతీకైనా రైస్కైనా ఏదైనా తినొచ్చండి. గోంగూర చాలా మంచిది, హెల్తీ కూడా. సో లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసి కంప్లీట్ అవుతుంది. ఏ ఆకుకూరకైనా కొత్తిమీర లేకుండా అవ్వదు. చాలు. కప్పేస్తారా మొత్తం దాన్ని? లేదు, ఇవ్వండి. ఓకే, సోయా గోంగూర రెడీ. నైస్. ఓకే అండి, మరి సోయా గోంగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, నానబెట్టిన మీల్ మేకర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గోంగూర రెడీ.